तेलंगाना स्टेट के चीफ मिनिस्टर रेवंत रेड्डी को बीजेपी से वाबस्ता तेलंगाना यूनिट के प्रेसिडेंट व सिकंदराबाद लोकसभा कॉन्स्टिट्यूंसी के कैंडिडेट जी किशन रेड्डी ने किया है ओपन चैलेंज। कहा अगर इनमें हिम्मत है तो वो डिबेट के लिए प्रेस क्लब को आ जाए या चार मीनार के पास मौजूदा मंदिर में आ जाए या फिर गन पार्क के पास मौजूदा तेलंगाना के शहीदों के मार्ग के पास आ जाए, क्योंकि तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सेंट्रल की बीजेपी हुकूमत पर इल्ज़ाम आयद किया है कि पिछले 9.5 साल के पीरियड में बीजेपी ने तेलंगाना स्टेट को कोई बजट नहीं दिया, जिस पर किशन रेड्डी ने रेवंत रेड्डी से डिबेट के जरिए मुकाबला करने के लिए पूरी तरह से तैयार है। रेवंत रेड्डी के इस बयान को बीजेपी के किशन रेड्डी ने झूठा करार दिया है और कहा कि वो रेवंत रेड्डी को ओपन चैलेंज कर रहे हैं, जिस पर आप सबका क्या कहना है कमेंट बॉक्स में ज़रूर जवाब देना। क्या बीजेपी के किशन रेड्डी ने सही कहा है या नहीं? साथ में इनका मुख्तसर सा बयान भी एक बार ज़रूर सुन लेना। నేను ఒకటే రోజు రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు 10 సంవత్సరాల హయాంలో యూపీ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాలలో మేమేమిచ్చామో చర్చకు సిద్ధంగా ఉన్నావా? గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకోవడం కాదు, చర్చకు సిద్ధంగా ఉన్నావని అడుగుతా ఉన్నాను. నేను సవాల్ చేస్తా ఉన్నాను, ప్రెస్ క్లబ్కి వస్తావా? తెలంగాణ అమరవీర స్తూపం దగ్గరకు వస్తావా? చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు వస్తావా? ఎక్కడికి వస్తావు? గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు వేయరు తెలంగాణ ప్రజలు. నీ సంగతి తెలుసు, నీ నోటి దురుసు తెలుసు అందరికీ. ఒకరు టేబుల్ తీస్తాను మెడకేసుకుంటా అంటావు, కళ్ళు పీకి గొడ్డుకాయలు ఆడుతా అంటావు, ఇంకోటి చెడ్డి లాగి నేను చెడ్డి వేసుకుంటా అంటావు. ఇదా ఇంత దిగజారి వ్యవహరిస్తావా? ఉన్న శాసనసభలో ఏం మాట్లాడారు మీ ఎంపీ మినిస్టర్స్? కేంద్రం ఇస్తున్నా కూడా టీఆర్ఎస్ తెచ్చుకోలేదు అని చెప్పారు. ఎన్నికలు కాగానే రికార్డు మార్చింది, ఎన్నికలు కాగానే గాడిదగుడ్డు నెత్తిలోకి వచ్చింది. ఎన్నికలు రాగానే పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి రాగానే గాడిదగుడ్డు నెత్తిలో పెట్టుకొని తిరుగుతుంది.